వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. మన వీడియోని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అయితే ఏంటంటే ఈ రోజు ముచ్చట ఏంటంటే ఊర్లో ఒక పోరడు ఉంటాడు. వాడు బండి కొంటాడు, అదేదో పెద్ద బండి అట. ఆ బండి కొని వాడు డుర్రు డుర్రు మన వస్తా అంటే ఇక రాజక్క ఎట్లుంటది, రాజక్క ఎట్లా మాట్లాడుతుంది, రాజక్క తిట్లు ఎట్లుంటాయి అని చెప్పేసి వీడియో అయితే మస్తు నవ్వుకునేటట్టుంటది. ఇలా చూసేయండి వీడియో. కూర అయితే కమ్మ ఉన్నది, కడుపు నిండా తిన్న మస్తు రోజుల తర్వాత. యాగి వెళ్ళి ఏం చెప్తానో ఇల్లు దగ్గర కొంతసేపు ముచ్చట పెట్టేసి యోగా ఊర్లో ఎవరో లేచిపోయారట, మరి ఏందట సంగతి, ఈ ఎల్లికల్లా తెలిసిందో లేదో అడుగుదాం. అగో ఈ పూరేవాడు వేర్ర బండి మీద తల్లి కర్రోడేవాడు. ఏందా బండి డుర్రు 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 అంటాంది, వీడెవడు అసలు ఈ కర్రోడు, ఈ కర్ర పడుకోవాడు. ఎవడే కర్రోడు, నన్ను రాజక్క ఎటు పోతానో అంటాడు. ఈ కర్రేమో కలమన్ను, వాడెవడో తెలియాలి నాకు కానీ చెప్పు చిబ్రాదుకొని చెప్తావాళ్ళు అయితే కర్ర బాడకం. ఈయనకైతే ఏతులు ఎక్కువనే ఉన్నాయి ఈ బాడకావుకి. ఆగు వీని సంగతి చెప్తావు, వీడెవడో తెలుసుకొని. ఉన్నవాడే ఉన్ననే రాజక్క దాదా. తిన్నవానే రాజీ, ఏం కూర వండినావు? నేనానే ఇంత పచ్చిపులుసు చేసి పప్పేసిన. మరి నువ్వేమండినవేమి ముసలాడు, నువ్వు తిన్నరా? తిన్నాం తిన్నాం, తినకుండా ఏమైనా చేస్తావా? ఇక నిన్న ఇంత ఎల్లిపాయ కారం నూరిన రాత్రి అదే ఉంటే తిన్నాము. ఇక ఇవాళ పగటిల వరకు ఏమైనా వేయాలి. మా ముసలోడు ఊకే ఊకే చికెన్ కావాలి చికెన్ కావాలి అన్న ఎంబడి పడతాండే రాజీ. ఏం లేదా భారతి, ఎటు పోతాను? ఏడు కొంచెంసేపు కూర్చొని పో, ముచ్చట పెడదాము. సరే అక్క, వస్తాను. తిన్నవాడు పోరు, ఏం కూర వండినావు? నిన్న రాత్రి చికెన్ తెచ్చుండే, ఆ చికెన్ కొంచెం మిగిలింది, అదే తిన్నాము. అవునే వెళ్ళి ఊర్లాగా పూరేవతలు వేసిపోయిందటగానే గా సుధాకర్ గాని బిడ్డనట కదా, తెలుసా? ఏమోనే నాకేం తెలుసు, లేచిపోయిందటని తెలుసు కానీ ఎవరితో వేయిందో వేణి పట్టుకొని వేయిందో ఏమో అంతే, ఏం తెలియదు. నేను ముసల్దానే నాయే, ఇంటి ముందట ఉండేదాన్నాయే, అత్తే ముచ్చడికి నువ్వు తప్ప ఇంకెవరు వస్తారో నాకేం తెలుసే. ఓ నాకు తెలుసు అక్క, నాకు తెలుసు. అది గా వాంతో వేయిందట, కులం వేరేటోతో వేయిందట. వాడాట, తాగుడాట, తిట్టుడాట, కొట్టుడాట, పెళ్లి చేసుకున్నారట. అది పోయి కాలేజ్ నుండే వేయిందట. మన ఊర్లో ఇప్పుడు తెలిసింది. అది పోయి 2 నెలలు అవుతుందట. 2 నెలల నుండి దాన్ని పెళ్లి చేసుకొని పైసలు అని కొట్టుడాట. ఇదేమో ఇక ఏడ్చుకుంటే ఇంటికి వచ్చింది, నన్ను కొడతాండు, అది ఎత్తాను ఇంటికి వచ్చింది. కాకపోతే ఇంట్లో రానిత్తలేరు. వాళ్ళ తమ్ముడైతే, ఆ పూరి తమ్ముడైతే సంపుతానే బెదిరిస్తాడు. మరి ఏమైతుందో చూడాలక్క. ఓ దానికేం పుట్టింది దొంగముండా, గట్ల ఓడేందుకు, మళ్ళా కులం వేయటంతో ఓడేందుకు. ఇప్పుడు వాడు మెత్తగా అంటాను వచ్చి తనని దానికి గట్లనే కావాలి. గిట్లాంటి వాళ్ళకి ఆ అమ్మాయి నిష్పెట్టి పోయేటోళ్ళకి గట్లనే కావాలి. తనని మెత్తగా అన్నాలా పూర్ణైతే. గదే అక్క, అందరు ఊర్లో గదే అనుకుంటారు. ఆ పూరికి మంచిగైంది ఏతుల పూరి. మరి ఇది ఊర్లో ఆగలేదు. మా ఇట్లా మా ఎట్లా నాకు ఇది ఉన్నది అది ఉన్నది చెప్పి ఆగింది ఆ పూరి. ఇప్పుడు మెత్తగా తంతాడు కావచ్చు వాడు తనని దాన్ని. ఏంది గట్ల అంటారు? ఆ పూరి ఇంత అందంగా ఉన్నది, తెల్లగా ఉన్నది అని చెప్పి వాడెవడో వెనక పడితే దాన్ని అంటారేందే? ఏంది అట్లా ఏ సంవత్సరమా వాడెంబడి పడితేంది? ఇది రావాలి. ఇది పూరి కొంచెం తెల్లగుంటది, దానికైతే మస్తు పలుపు. ఏతుల పూరి ఏమన్నా అంటే ఏదో అమెరికా నుండి పుట్టొచ్చినట్టే మాట్లాడుతున్నా పూరి. ఆ పూరిని ఎత్తయ్యా. సరే రాజక్క, సాయంత్రం కలుద్దాము, నేను పోతానా, నాకు పని ఉన్నది. సరేనే పో, సాయంత్రం అడికి రా, చెట్టు కిందకి రా, మాట్లాడుకుందాము. అవి వెళ్ళి ఇక పూరని కర్ర పూరని చూడు, ఆ ఎర్రబడ్డ వేసుకొని డుర్రు 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 అని నేను అత్త అంటే ఓ రాజక్క అని పిలుస్తాడు. ఎవడే ఆ కర్ర పూరడు? ఓ వాడానే, కట్ట కింది సమ్మి లేదు దాని కొడుకు. ఈ కర్ర పూరనికి ఆ బండి కొనిచ్చినప్పటి నుండి డుర్ర నా ముందట నుండి అయితే ఎన్నిసార్లు వేయండో వాడు. రాజక్క అగో చూడే ఆ పూరని చూడే, రాజక్క ఇల్లక్క అంటే ఉర్రుకుంటూ పోతాడేదా వాడు కర్ర బాడుకావు. ఓ కర్ర పొడా, ఏం పుట్టిందిరా, రోగం పుట్టిందారా? నీ అక్క నీ సాయంత్రం మీ అవ్వని రప్పించి లొల్లే పెట్టి తాగురా బాడుకావు. అట్లనా పెడతా, పెట్టించుకో. అది చూడే ఆ పూరడు వాడిని ఎత్తుకపోడు, ఆ కర్రె బాడుకోవు ఆ నల్లి కుట్లోడు. సూత్త చూసుకోవాలంటాడేదా వాడు. ఆగుయాల సాయంత్రం అందరు మహిళా సంఘంలో అందరు పిలిచి వాడిని తన్నేపిస్తా. గంతేగా నా కర్రబాడుకావుకి ఇవాళ సాయంత్రం లవ్వని రమ్మన్నావు, అలా రవ్వని రమ్మని దాన్ని దన్నాలే, ఫస్ట్ వాడిని దన్నాలే. అది బండి ఎందుకు కొనిపించినట్టు అందరి ముందు ఇయ్యి అని ఓడేందుకు ఆ కర్రబాడుకావు. ఇక సరే తీయల్లు, సాయంత్రం అని సంగతి చూద్దాం గాని ఇంటికి పోతుంది. మా ముసలోడు వచ్చిండో మరి ఇంత తిని ఆ బోలు సాయంత్రం ఆ చెట్టు కిందికి రా, మాట్లాడదాం వాని సంగతి చూద్దాం ఎలాగందా.
ఏం చేస్తారవ్వలాలా తిన్నరా అందరూ? ఏం లేదు బాపు ఏం లేదు, దాదా కూర్చుంటుందా. తిన్నావా? ఆ తిన్నవ్వ ఇప్పుడే. నిన్న వండిన పప్పు ఉండే ఇక ఒక్కనే నాయే అదే పప్పు వేసుకొని తిన్నా. ఇక ఏం చేస్తారు ఎవరైనా కూర్చున్నారా బయట అని చెప్పి ఈడి దాకా మెల్లమెల్ల నడుచుకుంటూ వస్తానవ్వా. మేము ఇంతమంది వచ్చావా బాపు, ఇక తిన్నావు అంత పని తీరింది, వచ్చిరా ముచ్చట పెడదాం అని చెప్పి కూర్చున్నావే. బేబీ ఏం చేస్తాను? ఇక నేను ఆయోగి బయటకు వచ్చినా. ఇగో ఆగు 2 నిమిషాలు ఆగు. ఇక్కడ మహిళా సంఘం గ్రూప్ పెట్టిరు, చిట్టి గ్రూప్ లెక్క పెట్టిరు. నేను మళ్ళీ తాగు బేబీ. అది చూడేళ్ళి గా కరపడు వస్తాడు, అప్పుడు డురుడురు వాడతాడు గా సమ్మి కొడుకు. వాడందానికి బేబీ బేబీ అని మాట్లాడుతాడు. ఎవరితో పట్టినట్టున్నది ఈ కర్రె ముఖానికి పడ్డా అందగత్త ఎవతో అది దాని దొంగలదేనా ఈ కర్రె పడకవని ఎత్తుకపోను ఆడు డురుడురు అని ఇప్పుడు బేబీ బేబీ అనుకుంటాడు. వీని దొంగలదేనా? అవునే రాజీ వాడు చూడు, బేబంటే ఏంది, యువతల పోరున్నదా అనే దాని అవ్వకనే చెప్పాలిగా. ఇయ్యో తాత, ఏంది మహిళా సంఘంతో నువ్వు కలిసినవేంటి? ముసలిది వేయిందని చెప్పి వీళ్ళతో కలుతానవేంది తాత? ఎవడా పోరడు నన్ను ఇయ్యి అంటాడు పడుసు దాని లెక్క కనబడతాను. ఏంది ఆ పోరనికి జిట్టి పోరడు ఎవడా కర్రె పోరడు? వీడానే బాబు ఆ కటకింది సమ్మి లేదు దాని కొడుకు. వాడు పొద్దు నుండి నన్ను కూడా రాజీ ఎల్లి అని పిలుచుకుంటా పోతాండే వీరి దొంగలు తీరా ఈ కర్ర పడుకోవు. పిల్లగా గట్లేనా అంటే పెద్దోళ్ళని? ఇయ్యో ఇయ్యో కోపాలు వస్తానే అందరికి కోపాలు. ఆగ్రపొడ మీ అయ్యకి చెప్పినది అన్నీ పిత్తయి ఉండి ఇయ్యాల. పో అమ్మా, ఇక నేను తన్నేదాకా తెచ్చుకుంటాను. ఏంది మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. నువ్వు ఆ కటకింద సమ్మి కొడుకువే కదా? అబ్బా వీళ్ళకి తెలిసినట్టున్నది కదా. నేను ఇవంతా గెటప్ వేసుకున్నది తెలియకుండా దానికే. ఇక మా అయ్యకి చెప్తే మాత్రం నన్ను ఇరుగా మరగదన్ని నా బండి నా ఫోన్ గుంజుకుంటాడు. అయ్యో రాజక్క నీకు గట్లా అనలేదక్క. ఇక ఏదో ఇయ్యి అని ఇప్పుడు బయట అందరూ అదే మాట అంటారు, అందుకే అన్నక్క. ఆగ్రపొడ ఆగు, మీ అమ్మకి చెప్పి నిన్ను పోదనవి తీపిస్తావు. ఇంకోసారనా ఇక మళ్ళా పోతానా. చూసినవా అనే రాజీవాడు వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ అయ్య పేరు చెప్పంగానే ఎట్లుడుకుతాడో పోరడు. బుత్తంత లేడు కానీ వానికి బండి ఫోను ఆ పోరి బేబట బేబీ. ఇంకా ఈ పోరగల సోకులు ఆ బండి ఎంత ఉన్నదో ఆ ఫోన్ ఎంత ఉన్నదో ఈ పోరగల సోకులు అయితే ఎక్కువ అవుతానే రాజీ. మా మనవడు మనవరాలు కూడా గట్లనే అంటారే వెళ్ళి. ఇక నేనైతే చెప్పిన నా కొడుకుకి నా బిడ్డకి ఇవన్నీ కొనిచ్చేది ఏం లేదు, కొనిస్తే చెడిపోతారు లంగా కథలు పడతారని చెప్పిన. ఇక నా భయం ఉండుతోనే వాళ్ళు ఇవన్నీ అడుగుతలేరే. అగు ఆ సమ్మత్తాను చూడ, కటికిన సమ్మత్తాను చూడు. దీనికైతే నగల పిచ్చి మెడలు ఎప్పుడు నక్లెస్ ఉండాలి, పాపడి పిల్ల చెవుల కమ్మలు. దీని సోకే వానికి వచ్చినట్టున్నది. ఇది ఆగుతలేదు, కొడుకింత ఎత్తాయి ఇది ఆగుతలేదు, వాడాగుతలేడే. ఆగే అత్తాను తాగు. రాజక్క ఏం చెప్తారు, తిన్నరా? ఏం లేదే సమ్మి, ఇగో ఇప్పుడే తిన్నా వచ్చినావు కూసున్నావు. నువ్వు తిన్నావా మరి? తిన్నా. ఇక నా కొడుకు బయటకు వచ్చిండే, వాడు ఫోన్ చేస్తే అదేదో బిజీ వస్తుంది, వాడు ఇంకా అత్తలేడని చెప్పి ఇగో ఇటు సైడ్ ఉన్నాడేమో చూద్దామని. వచ్చిండే ఇంతకుముందే వచ్చిండు. నన్ను పొద్దున్న డుర్రు బండి ఎందుకు కొనిచ్చిన, ఆ బండి ఎంతనే ఆ ఫోన్ లో వాడు బేబీ అని మాట్లాడితే మరి ఏందో చూసుకో, లేకపోతే లేచిపోతాడు లేకపోతే ఎవరినైనా లేపుకొని వస్తాడు వాడు. అట్లా రాజక్క ఇగో ఎప్పుడు ఫోన్లు వస్తా అంటే నేను అంటే ఫ్రెండ్ తో మాట్లాడతాను దోస్తుగానితో మాట్లాడతాను అంటాను కానీ గింత కథ ఉన్నదా? ఇంటికి పోయినాక సంగతే చెప్తా. మరి ఏం సోకే పోరి ఆ బండి ఎందుకు కొనిచ్చినా డుర్రు అని పొద్దున్న తిరుగుతూనే ఉన్నాడు ఊర్లో మొత్తం వాన్ బండి గురించి డుర్రో అని. గవే రాజక్క నేను ఎంత చెప్పినా దొంగ బాడుక వింటలేడు. బండి అన్నాడు, బండి కొనియకపోతే తినలేదు 2 రోజులు, తినలేదని చెప్పి వానికి ఏమన్నా అవుతుందని చెప్పి ఆ లయ్యకి చెప్పి నేను బండి ఉన్న ఫోన్ కొనిచ్చిన. ఆ బండి 2 లక్షలు, ఆ ఫోన్ అట ఏదో ఐఫోన్ లచ్చనటది. ఆ లచ్చ పెట్టి అది కొన్నాడు. ఎప్పుడన్నా ఏమన్నా అంటే నేను చెప్తాను బేరిస్తాడు. ఇక లయ్యకి చెప్దామంటే ఏమన్నా చెప్తే కొట్టి చంపుతాడు, ఉన్నది ఒక్కడే అని చెప్పి నేను ఏం చెప్తలేను. వాడు బాగా లాగని చెప్తాడు, నా దొంగ వాడుకో నలుకుట్ల వాడుకో కదనే. కొంచెం చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇప్పుడు పొరగాళ్ళు మంచిగా లేరు. కాలేజ్ అంటారు, ఫోన్ అంటారు, బేబ్ అంటారు, ఏదేదో అంటారు, పిల్లలు లేపుకొస్తారు, అది ఎత్తారు ఇది ఎత్తారు, లాస్ట్ కి మన సంసారం అంతా బయట ఎత్తారు పోరి. గదే అక్క నాకైతే భయమే అవుతుంది. ఆ లయ్యకి తెలిస్తే ఎన్నంటాడో ఎవరినైనా లేపుకొచ్చి ఇంటి ముందర పెట్టినా దిక్కే లేదు. ఇక మెల్లగా నేనే నచ్చ చెప్పుకుంటక్క. సరే నేను చూసుకోవాలి పొరగాలను చూసుకోవాలి. ఇక ఏమన్నంటే మన ఆడల మీదకి వస్తుంది. మొగోడు అనేటోడు
ఏం చెప్తానో ఇంట్లో చూసుకోక అని మనల్ని అంటాడు. చూడాలి చూడాలి చూడు. గదే అక్క ఇక చెప్తతి. ఇక పోతాననే ఇక కూర్చొని నడుము నొస్తాంది. కొంచెం పోయి ఒరిగి ఇంత తిని వండుకుంటా. మా ముసలోడు వచ్చినట్టున్నాడు ఇక ఇంటికి. ఇక మీరు కూడా పోరి బాపో పోవే. ఇంటికి పోయి కొంచెం పొరుగు పోనారు నొత్తలేదానే. మొత్తం పోతాను ఈ గద్దెలు ఈ రాళ్ళు. ఏమన్నా మెత్త ఉన్నా మంచిగుండు. ఏంటి నీకోసము మెత్తటి గద్దెలు పొందు గుసని గద్దెలు కట్టిస్తారు. గద్దెలు ముసలి కట్టేవాళ్ళు గద్దెలు మెత్తగా నొత్తాంది. ఏందే గట్లంటూ నేనిగా ముసల్దాన్ని అయినా అయ్యేసరికి నాకు అన్ని నొత్తాన్నాయి. ఇక ఉంటారే పొద్దున కలుద్దాం